వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ ప్రకాష్. ప్రస్తుతం మనం కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలో ఉన్నాం. వెనకాల ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచ దేశాల జాతీయ పతాకాలు చూసి ఇక్కడ ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతున్నాయనుకుంటే పొరపాటే. కానీ ఐక్యరాజ్య సమితిలో ఉన్నటువంటి 194 దేశాలకు సంబంధించినటువంటి జాతీయ పతాకాలను ఆవిష్కరించి ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూ అయితే దేశంలోనే 6వదిగా నిలిచినటువంటి పరిస్థితి ఉంది. భారతదేశంలో కూడా మొట్టమొదటిసారిగా ఈ యొక్క యూనివర్సిటీ ప్రాంగణంలో ఈ యొక్క జాతీయ పతాకాలు ఆవిష్కరణ అనేది ప్రధానంగా ఈ యొక్క రికార్డు సృష్టించని చెప్పాలి. ఈ ప్రధానంగా మనం చూడొచ్చు, కాకినాడ జేఎన్టీయూలో వాక్ విత్ నేషన్ పేరుతో ఈ యొక్క జాతీయ పతాకాలు ఆవిష్కరించేందుకు కాకినాడ జేఎన్టీయూ వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ గారు అయితే ఈ యొక్క సరికొత్త ఆలోచనకైతే శ్రీకారం చుట్టారు. ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూలో ఐక్యరాజ్య సమితి మొత్తం ఏదైతే మన యొక్క అన్ని దేశాల యొక్క ఐక్యమత్యంతో మెలగాలనే ఉద్దేశంతో ఏదైతే ఐక్యరాజ్య సమితి ఉన్నదో దాని నినాదాన్ని ఇక్కడ రూపొందించి ఇక్కడ కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణంలోనే మొత్తం 194 దేశాలకు సంబంధించిన జాతీయ పతాకాలు ఆవిష్కరించడమే కాకుండా దానికి దేశానికి సంబంధించినటువంటి హిస్టరీ, దానికి సంబంధించినటువంటి దానికి యొక్క క్యాపిటల్ ఏమొస్తుంది, అలాగే దేశానికి సంబంధించిన కరెన్సీతో పాటు అక్కడ దేశం యొక్క స్థితిగతులన్నీ కూడా పూర్తిగా అవగాహన కలిగించే విధంగా విద్యార్థులకు సరికొత్త ఆ యొక్క వాళ్ళందరూ కూడా అనుసరించి ఈ యొక్క దీనిలో అవగాహన చేసుకునే విధంగా కూడా ఇక్కడ రికార్డు సృష్టించినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కాకినాడ జేఎన్టీయూ ప్రాంగణం ఇక్కడ ఏ విధంగా ఈ యొక్క జెండాలు ఇక ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి జెండాలు మనకి చూసుకుంటే ఈ కేవలం మొత్తం ఐక్యరాజ్య సంబంధించినటువంటి ఈ 194 దేశాల జాతీయ పథకాలు అయితే ఇక్కడ ఆవిష్కరించినటువంటి పరిస్థితి ఉంది. అలాగే మనకి ఈ ముఖ్యంగా ఏదైతే మనకి కాకినాడ జేఎన్టీయూ సంబంధించిన వేసి ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ గారు తన ఆలోచనకైతే పదును పెట్టి తన ఆచరణ చేసేందుకు, అలాగే పూర్వ విద్యార్థులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అలాగే వారికి సహకారంతో అయితే దీన్నైతే ముఖ్యంగా అక్షరమాలలో మనకు చూసుకుంటే అన్ని అక్షరమాలలో వరుస క్రమంలో ఏబిసిడి మనకి ఏ విధంగా ఉందో A to Z దేశాలకు సంబంధించినవి అన్నీ కూడా ఇక్కడ వచ్చే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఇది చూసుకుంటే ప్రపంచంలోనే 6వదిగా మనకి చెప్పుకొస్తున్నారు. ప్రపంచంలో మనకు ముఖ్యంగా చూసుకుంటే జెనీవాతో పాటు అమెరికాలోని న్యూయార్క్, దక్షిణ కొరియాలోని సియోల్, అలాగే చైనాలోని షాంఘై, అలాగే డొమినికన్ రిపబ్లిక్లోని డొమింగ్ ప్రపంచ దేశాల జాతీయ జెండాలను అయితే ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ కాకినాడ జేఎన్టీయూ అయితే భారతదేశంలోనే మొదటిసారిగాని ఇది ప్రపంచ దేశంలోనే ఈ యొక్క జేఎన్టీయూలో ఏర్పాటు చేయడం, అలాగే ఇది 6వది కావడంతోనే సరికొత్త రికార్డు సృష్టించాలని మనకు ప్రధానంగా చెప్పాలి. ఇది ప్రధానంగా ఏదైతే ఇక్కడ పూర్వ విద్యార్థులకు సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ సహకారంతో అయితే దీన్ని అయితే ఏర్పాటు చేశారు. 194 దేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ ఫ్లాగ్ ఆవిష్కరించడమే కాకుండా ఇక్కడ సరికొత్తగా ఇక్కడ విద్యార్థులు ఏదైతే మనకి పాలన అంటే మనకి సహకారంతోనే ఇక్కడ ఎవరైతే ఉన్నారో చైర్మన్ అయితే ముఖ్యంగా పూర్వ విద్యార్థుల సుందర్ సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో అసోసియేటెడ్ చైర్మన్ డాక్టర్ బాదం సుందర్రావు సహకారంతో ఇక విశ్వవిద్యాలయంలోనే పరిపాలన ఇక్కడ భవన వద్ద అయితే మనకు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. భిన్నత్వంలో ఏకత్వం అనే నానుడి స్ఫూర్తిగా తీసుకుని దీన్ని వాక్ విత్ నేషన్గా దీన్ని పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క వాక్ విత్ అంటే ఇక్కడ వాక్ చేస్తూ ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి చరిత్రను తెలుసుకునే విధంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి సరికొత్త ఆలోచనగా మనం చూడొచ్చు. ఇక్కడ మొదటగా చూసుకుంటే ఇక్కడ QR స్కాన్ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. QR స్కాన్ మనం చూడొచ్చు. మొదటగా అక్షరమాలలో మనకి ఏ విధంగా వస్తుంది, అలాగే మొత్తం A నుంచి మొదలుకొని అలాగే Z వరకు ఉన్నటువంటి దేశాల వరుస క్రమంలో ఇక్కడ QR కోడ్ కొట్టడం, QR కోడ్ కొట్టిన వెంటనే ఆ యొక్క దేశం సంబంధించినటువంటి ఆ యొక్క క్యాపిటల్తో పాటు దేశానికి సంబంధించినటువంటి కరెన్సీతో పాటు మొత్తం అన్నీ కూడా ఇక్కడ ఆ QR కోడ్ కొట్టిన వెంటనే బయటకు వచ్చినటువంటి అందరికి కూడా మనకి కనిపించే విధంగా కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రధానంగా చూసుకుంటే ప్రతి జెండా కూడా మొత్తం అన్నీ కూడా ఒకే సమాన రీతిలోని, అలాగే ఈ యొక్క జెండాల మనకి ఇందులో వాక్ విత్ నేషన్ విధంగా మనకు చూసుకుంటే ఒక వాక్ చేస్తూ దేశాన్ని యొక్క చరిత్రను తెలుసుకునేందుకు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా చూడొచ్చు. ఇక్కడ చాలా వినూత్నంగా అంటే మన భారతదేశంలోనే ఇది మొట్టమొదటిసారిగా కాకినాడ జేఎన్టీయూ అయితే సరికొత్త రికార్డు సృష్టించని మనం చెప్పాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలకు సంబంధించినటువంటి
ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో 194 దేశాల యొక్క కలయిక మొత్తం భిన్నత్వంలో ఏకత్వాన్ని ఒక సాటే విధంగా ఇక్కడ దేశాలకు సంబంధించినటువంటి ఇక్కడ జెండాలు ఏర్పాటు చేయడం మొట్టమొదటిసారి భారతదేశంలో మొదటిసారిగా యూనివర్సిటీలో ఏర్పాటు చేయడం మొదటిసారిగా చెప్పొచ్చు. ఈ విధంగా నడుస్తూ ఇక్కడ ప్రధానంగా వాక్ విత్ నేషన్ పేరుతో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఎందుకు ఈ విధంగా ఏర్పాటు చేశారు, ఇది ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణం ఏంటంటే అక్కడ ఈ విధంగా మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా యూనివర్సిటీలోనే ఎందుకు ఏర్పాటు చేశారు అనేది కూడా ఇక్కడ కాకినాడ జేఎన్టీయూకి సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ ఎవరైతే ఉన్నారో మురళీకృష్ణ గారు మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఇక్కడ ఎందుకు ఏర్పాటు చేశారు, ఎవరి సహకారం పూర్తిగా లభించింది, ఇక్కడ ఈ విధంగా పెట్టడానికి గల కారణం ఏంటనేది కూడా మరిన్ని విషయాలు ఆయన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాక్ విత్ నేషన్ పేరుతో కాకినాడ జేఎన్టీయూలో ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఏదైతే ఉందో మనకి 194 దేశాల యొక్క కలయికకి సంబంధించినటువంటి ఇక్కడ జాతీయ జెండాల ఆవిష్కరణ కూడా ఇక్కడంతా కూడా మొత్తం భారతదేశంలో కూడా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా ఇక్కడ నెలకొల్పినటువంటి, అలాగే ఇక్కడ ప్రధానంగా కాకినాడ ఈ యొక్క జేఎన్టీయూలో ఏర్పాటు చేయడానికి గల ప్రధాన కారణాలు ఏంటి మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు అలాగే జేఎన్టీయూకే సంబంధించినటువంటి వైస్ ఛాన్సలర్ మురళీకృష్ణ గారు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ ఈ కాకినాడ జేఎన్టీయూలో ఈ విధంగా ఏర్పాటు చేశారు, భారతదేశంలో ఎక్కడ లేని విధంగా ఈ యొక్క మార్పు ఉండే విధంగా కూడా తీసుకొచ్చారు. దీన్ని ఎలా చూడాలి, ఈ ఆలోచన మీకు ఏ విధంగా వచ్చింది సార్? అంటే నేను ఇంతవరకు ఒక 27 కంట్రీస్ విజిట్ చేశాను. ఇండియా బయట కొన్ని వందల ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ని, ఆర్గనైజేషన్స్ని, ఇండస్ట్రీస్ని విజిట్ చేశా. ఎక్కడికి వెళ్ళినా అక్కడ బెస్ట్ ప్రాక్టీసెస్ నోట్ చేసుకోవడం అనేది నాకు ఒక అలవాటు. ఇవన్నీ చూసినప్పుడు లైఫ్లో ఎప్పుడైనా సరే అవకాశం వస్తే మనం ఇలాంటివి ఈ బెస్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ కూడా చేయాలనే ఆలోచన నాకుంది. వివిధ రంగాల్లో, వివిధ ఫీల్డ్స్లో ఆ విధంగా సొసైటీ యొక్క డెవలప్మెంట్కి మన పాత్ర పోషించాలని. లాస్ట్ ఇయర్ December 23న నేను యుఎన్ఓ హెడ్ క్వార్టర్స్ అయినటువంటి జెనీవాకి వెళ్ళాను, స్విట్జర్లాండ్లో ఉంది. అక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నట్టే మెయిన్ బిల్డింగ్ కనబడుతుంది, దాని ఎదురుగుండా 50-50 ఇటు 50-50 మొత్తం 200 సుమారు దేశాల ఫ్లాగ్స్ అన్నీ ఉంటాయి. అక్కడ నిలబడి ఫోటో తీసుకోవడానికి నాకు సుమారు ఒక 20 minutes పట్టింది. నా వెనకాతలు చూస్తే ఒక 50-60 దేశాల ప్రజలు ఉన్నారు, క్యూలో నిలబడి ఉన్నారు. నాకు చాలా గర్వంగా అనిపించింది. లైఫ్లో ఎప్పుడైనా అవకాశం వస్తే మళ్ళీ చేయాలనుకున్న. అదృష్టం ఏంటంటే కరెక్ట్గా ఏడాదిలో ఇది జేఎన్టీయూకే ప్రాంగణంలో ఇలాంటి రిప్లికా చేయడం చాలా ఆనందంగా ఉంది. వరల్డ్లో ఇది 6 ప్లేసెస్లో ఉంది. ఫస్ట్ ఏమో జెనీవా స్విట్జర్లాండ్లో ఉంది, యూఎన్ హెడ్ క్వార్టర్స్ ఇది. రెండోది కూడా యూఎన్ హెడ్ క్వార్టర్సే న్యూయార్క్లో ఉంది, అమెరికాలో. మూడోది షాంఘై చెన్నైలో ఉంది. 4 సియోల్లో ఒలింపిక్స్ జరిగినప్పుడు అక్కడ కూడా అన్ని కంట్రీల ఫ్లాగ్స్ని పెట్టారు. దాని తర్వాత డొమినికో అని ఈ కంట్రీ కొత్తగా ఫామ్ అయిన 194వ దేశం అది, దానికి అక్కడ కూడా పెట్టారు వాళ్ళు. ఇంకా ఆరో ప్లేస్ మొత్తం ప్రపంచంలో అన్ని దేశాల ఫ్లాగ్స్ ఉండడం అనేది జేఎన్టీయూకే కాకినాడే. అయితే నేను మొదట్లో ఏమనుకున్నానంటే చిన్న చిన్న ఫ్లాగ్స్ ఉంటాయి, 1 foot సైజ్ ఫ్లాగ్స్, వాటిని వైస్ ఛాన్సలర్ రూమ్లోనో నా రూమ్లోనో పెట్టుకుందామని అనుకునేవాడిని నేను. బికాజ్ వీఆర్ ఆల్ సిటిజన్స్ ఆఫ్ ది వరల్డ్, వీఆర్ ఆల్ గ్లోబల్ ఇంజనీర్స్. కానీ దాని తర్వాత నాకు అనిపించింది ఇంత భారీగా ఉంటే అది స్టూడెంట్స్లో విపరీతమైనటువంటి చైతన్యాన్ని, గ్లోబల్ ఇంజనీరింగ్ అనే కాన్సెప్ట్ని, సిటిజన్ ఆఫ్ ది వరల్డ్ అనే కాన్సెప్ట్ని, హ్యూమనిజంని, మనందరం ఒకటే అనే పవిత్ర భావాన్ని, అంటే ముఖ్యంగా మనం చెప్తూ ఉంటారు కదా వసుధైక కుటుంబం అని. దీంట్లో యాక్చువల్లీ ఏంటంటే అసలు పోయం ఇది ఉదార చరితానాంతు వసుధైక కుటుంబకం. అంటే చాలామంది వీడు నావాడు, వీడు వాళ్ళవాడు, వీడు నా దేశం, వాళ్ళ దేశం, ఇది నా భాష, వాడి భాష ఇంకోటి, లేకపోతే నేను నా ఆలోచనలు ఇవి, వాడి ఆలోచనలు అవి, అలా బ్యాక్గ్రౌండ్లు బట్టి మనం ఏవో విభజించుకుంటూ ఉంటాం. కానీ ఉదారమైనటువంటి స్వభావం కలిగిన వారికి, ఆ బ్రాడ్ మైండెడ్ ఉన్న వాళ్ళకి వసుధైవ కుటుంబకం, ఈ భూమే వాళ్ళ యొక్క కుటుంబం అనమాట, ఫ్యామిలీ. సో భూమి అంటే మనుషులే కాదు, దేశాలే కాదు, అసలు ఈ ప్రతి చెట్లు, పక్షులు, జంతువులు, రకరకాల జీవరాశులు, రకరకాల మనుషులు, వాళ్ళ యొక్క ఆలోచనలు, వీటన్నిటిని కూడా వాడు గౌరవిస్తడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. ఆ రెస్పెక్ట్ అనేది ఉండాలి. డైవర్సిటీ స్ట్రెంగ్త్ అన్నాడు అందుకే కార్ల్ మార్క్స్. ఇలా వివిధ అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం ఉన్నవాడు ఎప్పుడు కూడా లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడు. మొత్తం ప్రపంచంలో ఇవాళ వరల్డ్ పీస్ గురించి మాట్లాడుతున్నాం, అలాంటి వాటికి ఇది చాలా చేయూతగా ఉంటుందని నా అభిప్రాయం. ఇది ప్రధానంగా జెండా ఇవన్నీ కూడా ఇక్కడ ఆవిష్కరించడం కాకుండా ప్రత్యేకంగా ఆ యొక్క దేశాలకు సంబంధించిన QR కోడ్ కూడా పెట్టడం అనేది కూడా ఎలా చూడాలంటారు, ఏమేమి వస్తాయి? ఇప్పుడు ఇదేదో ఎలాగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి స్కూల్స్, కాలేజెస్లో ఉన్నటువంటి కొన్ని మిలియన్స్ ఆఫ్ పీపుల్ వచ్చి విజిట్ చేయడం అనేది డెఫినెట్గా జరుగుతుంది, దాని ఎఫెక్ట్ కాదు ఇది.
వచ్చినందుకు సివిల్ సర్వీసెస్కి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి, జనరల్ నాలెడ్జ్ కూడా పెరిగే విధంగా ప్రతి ఫ్లాగ్కి ఒక క్యూఆర్ కోడ్ ఇవ్వడం జరిగింది. ఆ క్యూఆర్ కోడ్ మనం స్పే చేస్తే ఒక 2 పేజెస్లో దాని పాపులేషన్ ఎంత, ర్యాంక్ ఎంత, జీడిపి వాల్యూ ఎంత, దాని ర్యాంక్ ఎంత, పావర్టీ ఎలా ఉంది, ఆ దేశం యొక్క బార్డర్స్ ఏంటి, అక్కడ ఏ లాంగ్వేజ్ మాడతారు, ఏ కరెన్సీ మాడతారు, దాని ఫాదర్ ఆఫ్ నేషన్ ఎవరు, దాని వైశాల్యం, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలా క్లుప్తంగా ఇంట్రెస్టింగ్గా వస్తుంది. దాని మూలంగా తెలియకుండా మనకి చాలా మన ప్రపంచం గురించి మనకి తెలుస్తూ ఉంటుంది. లేకపోతే మనకి తెలియకుండా ఒక రకమైన నారో మైండెడ్నెస్ డెవలప్ అవుతుంది. బేసిక్ నాలెడ్జ్ కూడా ఇంప్రూవ్ అవ్వదండి. సో దట్ ఈస్ ది ఆస్పెక్ట్. అయితే దీనికి మేము ఎస్టిమేట్ చేయించినప్పుడు గవర్నమెంట్ బుక్ కాస్ట్ ప్రకారం చూస్తే 25 లక్షలు వచ్చింది. దీనికి టెండర్కి వెళ్ళాం, కానీ ఎవరు కోట్ చేయలే. దాంట్లో ఒక 1 మంత్ మనకి టైం వేస్ట్ అయింది యాక్చువల్గా. బట్ దెన్ నాకు ఇంక ఇది అయ్యేటట్లేదని రాత్రి 12 గంటలకి మెసేజ్ చేసి ఒక 30 మంది ఎంటర్ప్రెన్యూర్స్, సిఈఓస్ లాంటి వాళ్ళకి పంపించాను. ఒక 5గురు రెస్పాండ్ అయ్యారు. అందులో ముఖ్యంగా సుందర్రావు, ఆయన మా కాలేజీలోనే ఒక బీటెక్, 2 ఎంటెక్లు, ఒక పిహెచ్డీ చేసిన ఓల్డ్ స్టూడెంట్. ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి నేను టేకప్ చేస్తానండి అన్నాడు. ఆయన 10 lakhs 12 lakhs అలా అవుతుందని అనుకున్నాడు, కానీ చాలా హ్యూజ్ అమౌంట్ ఆయన స్పెండ్ చేయడం జరిగింది. స్ట్రాంగెస్ట్ ఫౌండేషన్ అనమాట. 100 సంవత్సరాలకు కావలసినట్టుగా అవసరానికి మించి ఆయన 1 foot by 1 foot by 4 foot ఆర్సీసీ కన్స్ట్రక్షన్ చేశాడు. మినిమం 100 years ఉంటుంది ఆ లైఫ్ ఫౌండేషన్. ఫ్లాగ్ పోల్ కూడా మామూలుగా జిఐ పైపు ఒక 60 ఏళ్ళ దాకా ఉంటుంది, కానీ ఆయన టాటా జిఐ స్పెషల్ క్వాలిటీ పైప్ వాడడం మూలంగా 2.5 inch చాలా హ్యూజ్ లైఫ్ ఉంటుంది. ఇంకా 70-80 సంవత్సరాల దాకా పైప్ ఉండొచ్చు. ఒక 1 foot సైజు స్టెయిన్లెస్ స్టీల్ పైప్ యాడ్ చేసి దాని మీద క్యూఆర్ కోడ్, ఫ్లాగ్ అవన్నీ ఇవ్వడం జరిగింది. అక్కడ డిస్ప్లే చేసినటువంటి బోర్డులో మొత్తం దీనికి సంబంధించిన డీటెయిల్స్, ఫ్లాగ్స్ అన్నీ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఇంటర్నేషనల్ కోడ్ ఉంటుంది ఫ్లాగ్స్కి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంట్రీ వాళ్ళు 5-6 కంట్రీల వాళ్ళు వచ్చారనుకోండి, వచ్చినప్పుడు మనం ఆ 5-6 కంట్రీల ఫ్లాగ్స్ని డిస్ప్లే చేస్తాం. అప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ ఎలా ఉండాలి అన్నది రూల్ వేరండి. కానీ అన్ని ఫ్లాగ్స్ని డిస్ప్లే చేస్తున్నప్పుడు దానికి సెపరేట్ కోడ్ ఉంటుంది. ఆ కోడ్నే మేము అనుసరించి ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో వెళ్ళాం. అంటే ఆఫ్ఘనిస్తాన్తో స్టార్ట్ అవుతుంది, క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ జింబాబ్వేతో ఎండ్ అవుతుంది అనమాట. సో అదొక రూల్ ఉంటుంది. రెండోది ఏంటంటే అన్ని ఫ్లాగ్స్ కూడా సేమ్ సైజులోనే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా ఇక్కడి నుంచి చూసేటప్పుడు వెనకాతలు ఉన్న ఫ్లాగ్స్ మనకు కనబడవు కదా అని వెనకాతలో ఒక 2 అడుగులు ప్లాట్ఫామ్ పెట్టి దాని మీద ఎత్తి పెట్టడానికి అది లేదు. అన్నీ కూడా ఒకే ఈక్వల్ వెయిటే ఇవ్వాలి. ఇండియా కదా అని ఇండియా ఫ్లాగ్కి సెపరేట్గా ఇది చేయడం అలా ఉండకూడదు. సో మన ఇండియా, మనం ఇండిపెండెన్స్ డే అది చేసుకున్నప్పుడు మన ఇండియన్ ఫ్లాగ్ ఎలాగ మనం ఎంత హైట్ కావాలంటే అంత హైట్ పెట్టుకోవచ్చు. నాకు యాక్చువల్గా ఉంది ఇండియా ఫ్లాగ్ కూడా 100 foot ఇండియా ఫ్లాగ్ పెట్టే ఉద్దేశంలో కూడా ఉన్నాను. బట్ దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. దట్ ఈస్ ది ఆస్పెక్ట్. అంటే మనం ప్రధానంగా చూస్తుంటే ఇదంతా కూడా వివిధ దేశాలకు సంబంధించిన ప్రతిష్ట సంబంధించిన జెండాలు ఇవి. అంటే దీన్ని పెట్టడానికంటే ప్రతి కాలేజీలో కూడా పెట్టుకోవచ్చు, కానీ దీనికి ప్రత్యేకమైన రూల్స్ ఏమన్నా దీన్ని పాటించవలసిన ఏమన్నా ఉంటాయంటారా? అదే ఆ కోడ్ పాటించి ఎవరైనా చేసుకోవచ్చు. ఇప్పుడు మన రూమ్లో కూడా మనం ఏదో చిన్న ఫ్లాగ్స్ దొరుకుతాయి, అలాంటివి మనం పెట్టుకున్నాం అనుకోండి, చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. మనం గుర్రం జాషువా ఏమన్నాడు, తరుగులేని విశ్వనరుడను నేను అన్నాడు. అంటే విశ్వనరుడు అంటే సిటిజన్ ఆఫ్ ది వరల్డ్. మనం అందరం ఈ ప్రపంచం అంతా ఇవాళ చూడండి, ఎన్ని లక్షల మంది, మిలియన్స్ ఆఫ్ పీపుల్ అమెరికాలో ఉన్నారు. ఇండియాలో అన్ని దేశాల్లోనూ కూడా మీకు ఇండియన్ వాళ్ళు చాలామంది ఉన్నారు. మరి అలా ఉన్నప్పుడు మనం అందరం ఒకటే అనే భావం ఉండాలి కదా మనం. సో ఆ ఫీలింగ్ తీసుకొస్తేనే మన దగ్గర ఈ పీస్ అనేది, వరల్డ్ పీస్ అనేది ఇట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ విత్ ఏ హ్యాపీ హోమ్ లైక్ దిస్. ఎన్నో యూనివర్సిటీలు ఉన్నాయి, అలాగే ఎన్నో కాలేజీలు అంటే ప్రైవేట్ కాలేజీ సంబంధించినవి కూడా ఉన్నాయి. అంటే ఈ సాహసం ఎందుకు చేయలేదు మన భారతదేశంలో? మీకు చేయాలనేది కొంచెం ఏ విధంగా చూడాలంటారు? ఎప్పుడూ కూడా అంటే ప్రపంచ చరిత్రని సాధించిన చాలా గొప్ప విషయాలన్నీ కూడా చాలా చిన్నవిగా ఉంటాయి, సింపుల్గా కూడా ఉంటాయండి. ఇది నిజంగా చెప్పాలంటే అంత గొప్ప విషయం ఆలోచన అని కాదు. బట్ మరి ఒక గవర్నమెంట్ ప్రైవేట్ ఆర్గనైజేషన్లో అయితే మనీ ఒకటే క్రైటీరియా అండి. గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో దీనికి ప్రొసీజర్స్ అవి ఉంటాయి కదా, చాలా ప్రొసీజర్స్ ఉంటాయి. ఏదైనా తీసుకోవాలంటే దానికి ఆస్పెక్ట్స్ ఉంటాయి, టెండర్కి వెళ్ళడం అవన్నీ ఉంటాయి. కానీ నా అదృష్టం రూపంలో బాదం సుందరరావు ఆయన రావడం, ఆయనకి కాకినాడ మీద చాలా ఇష్టం, జేఎన్టీయూ అన్న చాలా ఇష్టం, మా స్టూడెంట్ కాబట్టి ఆయన ముందుకు వచ్చి దీనికి ఎంత మనీ స్పెండ్ చేయడం మూలంగా నాకు ఈజీగా అయింది. లేకపోతే ఇంకొకరు చేసి ఉండేవారేమో. ఐడియాస్ ఎవరికి సొంతం కాదు కదండి, మోనోపలి కాదు ఎవరికైనా సరే. నా అదృష్టం ఏంటో మనకు కళ వచ్చింది, ఒక ఆలోచన ఉంది, దాన్ని
పూర్తి చేయడానికి ఒకళ్ళు సహకరించారు. అంటే మన ప్రధానంగా ఇక్కడ ఐక్యరాజ్య సమితి సమావేశం ఇది చూస్తుంటే అపీరెన్స్ అంతా కూడా ఇక్కడ ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరుగుతున్నాయి అన్న విధంగా ఉంది. త్వరలో ఆ యొక్క భాగ్యం మన కాకినాడకి వచ్చే అవకాశం ఉందంటారు? వస్తుందండి, డెఫినెట్గా వస్తుంది. ఎప్పుడైతే ఇంత అద్భుతంగా ఒక మంచి ఆలోచనతో మనం సంకల్పంతో చేసామో, ఇప్పుడు ఇవాళ మీకు చూడండి, మీకు ఒక పొంగల్ లోపలే మీకు బోల్డ్ స్కూల్స్ ఆల్రెడీ దే హ్యావ్ రిటర్న్ లెటర్స్ టు అస్. చాలా స్కూల్స్ కాలేజెస్ మా పిల్లల్ని పంపిస్తాము ఇదని వచ్చి ఇవన్నీ క్యూఆర్ కోడ్ వాళ్ళలో వాళ్ళు డిస్కస్ చేసుకోవడం ఇవన్నీ జరిగితే న్యాచురల్గా వాళ్ళు ఒక రకమైన స్ఫూర్తి వస్తుందండి. అంటే ఇప్పుడు సందర్శించే వాళ్ళకి ఎటువంటి ఇక్కడ కండిషన్స్ ఏమైనా రూల్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే వివిధ కాలేజీల నుంచి కానీ ముందుగా వాళ్ళు చేయవలసిన ప్రాసెస్ ఏముందంటారు ఇక్కడ రావడానికి? ప్రస్తుతం అయితే మాకు లెటర్ రాసి ఇన్ఫామ్ చేసిన, వాట్సాప్లో మాకు మెసేజ్ చేసిన, మెయిల్ చేసిన మేము స్పందిస్తాం. ఆ రోజు పర్వాలేదు అంటే మేము ఎస్ అంటాం. వాళ్ళు వచ్చి చూడొచ్చు. మా వాళ్ళు ఎవరో ఒకళ్ళు ఉంటారు, గైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. బట్ మరీ ఎక్కువగా క్రౌడ్ అది వచ్చినా, మా ఫంక్షన్స్ని ఎఫెక్ట్ అవుతున్నట్టుగా చేసినా సరే మేము ముందుగా చెబితే మేము వాళ్ళకి ఇంకో రోజు రమ్మనో ఏదో చెప్తాం. బట్ బేసికల్లీ యూనివర్సిటీ విత్ యూనివర్సలిజం ఈ ప్రాజెక్ట్ యొక్క పేరు. సో అందరూ మనం ఒకటే అని చెప్పి వాళ్ళు ఎవరో వస్తాము, మీరు చేసిన మంచి పని చూడడం మాకు అవకాశం ఇవ్వండి, మేము నో ఎలా అనగలం? మాకు రావడం కూడా మాకు అదృష్టమే కదా. ముఖ్యంగా స్కూల్ చిల్డ్రన్ ఉన్నారు, 6th 7th 8th 9th 10th క్లాస్ పిల్లలు కనుక ఇలాంటివి చూస్తే వాళ్ళ లైఫ్లో ఏదేదో అయిపోవాలి, మళ్ళీ తిరిగి దేశానికి ఈ ప్రపంచానికి ఏదో ఇవ్వాలి అనే ఒక తపన ఉత్సాహం వాళ్ళలో డెవలప్ అవుతాయి. ఆ ఉత్సాహాన్ని మేమెందుకు అప్పుడు అసలు ఈ ప్రాజెక్ట్ చేయడం యొక్క ముఖ్యోద్దేశమే అది కదా. ప్రస్తుతం ఏ దేశాల్లో ఉన్నాయండి? ప్రస్తుతం ఇవి మొత్తం 5 దేశాల్లో ఉన్నాయన్నారు. ఇక్కడ ఇది 6th అండి. ఏ దేశాల్లో ఉన్నాయండి మొత్తం? అదే చెప్పాక మొదటిగా జెనీవా ఉంది, అది యుఎన్ఓకి హెడ్ క్వార్టర్స్. తర్వాత న్యూయార్క్లో ఉంది, యుఎన్ఓ కనెక్టెడ్. సియోల్లో ఉంది, ఒలింపిక్స్ మూలంగా సౌత్ కొరియా. తర్వాత షాంఘై చైనాలో ఉంది. తర్వాత ఈ డొమినికో అనే కొత్త కంట్రీ ఫామ్ అయిన దాంట్లో ఉంది. తర్వాత ఇప్పుడు ఇండియాలో ఇది ఫస్ట్ టైం అండి. ఇండియాలో ఇది ఫస్ట్ టైము. ప్రపంచంలో ఉన్న యూనివర్సిటీస్ అన్నింట్లోనూ కూడా ఇంకెక్కడ ఈ టైప్ ఆఫ్ ఇది లేదండి. అంటే ఇది 20 మీటర్లు అండి ఫ్లాగ్. అంటే 20 అడుగులు అంటే 6 మీటర్లు. 6 మీటర్లు ఉంటే కానీ దానికి ఇది రాదు. అది ఇప్పుడు మీకు ఏదో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అంగుళం డయామీటర్ పైప్ తీసుకుని జస్ట్ ఒక 3 మీటర్లు వేసారనుకోండి, కాస్ట్ బాగా తగ్గిపోతుంది, ఎవరైనా పెట్టచ్చు. సో వీటికి పర్లేదండి, ఎవరి లెవెల్లో వాళ్ళు చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఈ ఐడియాస్ అవన్నీ కూడా కాపీరైట్స్ అవి ఏం లేవండి. ఒకసారి మేము ఒక మంచి పని చేసామంటే నా ఉద్దేశంలో ఒక మంచి పని కాపీరైట్ కూడా ఉండకూడదు అసలు. ఇది ఎవరైనా సరే నచ్చి బాగుంది, మా వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్ ఉంది, ఒక ప్రైవేట్ యూనివర్సిటీయో కాలేజో పెట్టుకుంది అనుకోండి, పెట్టుకోవచ్చు, తప్పే ఉంది. 6వ దేశంగా మన భారతదేశం మీ ద్వారా నెరవేరిందని కనుకొచ్చాను ప్రధానంగానే. మా ద్వారా జేఎన్టీయూగా అదృష్టం దొరికింది, బాదం సుందరరావు లాంటి స్పాన్సర్స్ ఉండడం మూలంగా. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తున్నాం ఇది పరిస్థితి. మన భారతదేశంలోనే ఎక్కడా లేని విధంగా, అంటే ప్రపంచంలోనే ఆరో ఈ యొక్క ప్రదేశంలో పెట్టినటువంటి పరిస్థితులు. అలాగే ప్రధానంగా ఈ యొక్క యూనివర్సిటీల్లో ఈ యొక్క ప్రధానంగా కొన్ని ప్రాంతాల్లో ఉంటాయి, కానీ ఈ యొక్క ఆలోచన అనేది ప్రధానంగా రావడం చాలా అరుదుగా వచ్చినటువంటి ఆలోచనకైతే తన ఏదైతే ఇప్పుడు వైస్ ఛాన్సలర్గా ఆయనైతే బాధ్యతలు చేపట్టిన కానీ జేఎన్టీ యొక్క కృషికి అయితే అక్కడ అభివృద్ధికి మొత్తం అంతా కూడా కృషి చేస్తున్న పరిస్థితి. అందులో భాగంగానే తన ఆలోచనకైతే మరి కొంతమంది సహకారం, అంటే ఇక్కడ పూర్వ విద్యార్థుల మాదలకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు సహకారంతోనే ఇక్కడ భారీ ఎత్తున దీనైతే ఏర్పాటు చేసేందుకు అలా ఇక్కడ అంతా కృషి చేసినటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా ప్రపంచంలోనే ఎక్కడా లేని విధంగా ఐక్యరాజ్య సమితికి సంబంధించినటువంటి 194 దేశాలకు సంబంధించిన ఈ యొక్క కలయిక అయితే ఇక్కడ ఏర్పడినటువంటి పరిస్థితి. ఈ యొక్క జెండాలని ఈ విధంగా రూపొందించడం భారతదేశంలోనే మొదటిసారి, అలాగే ప్రపంచంలోనే 6వదిగా ఈ యొక్క కాకినాడ జేఎన్టీయూకి అయితే చరిత్రలో ప్రధానంగా ఈ యొక్క ఐక్యరాజ్య సంబంధించిన 194 దేశాల జెండాలు ఇక్కడ నెలకొల్పడం అనేది కూడా ఒక రికార్డుగా కూడా చెప్పవచ్చని ప్రధానంగా చెప్పాలి. ఇది కూడా ఉన్న తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో ప్రకాష్, RTV కాకినాడ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.